పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో చిక్కోలు జిల్లా తీరంలో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో ఇటువంటి నెలలో మాత్రం సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం మాత్రం అలల ఎగసిపాటు, ఈదురుగాలతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురుస్తూనే ఐఎండీ ఇచ్చిన సూచన మాత్రం ఈరోజు చిక్కోలు జిల్లాలో ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మండు వేసవిలో కుండపోత వాన మాత్రం చిక్కోలు జిల్లాను తడిసి ముద్ద చేసేలా చేసింది. 3 రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారడం, మండు టెండలతో అలమటిస్తున్నటువంటి ప్రజలకు మాత్రం సేద తీసుకునే పరిస్థితి ఉన్నా కూడాను చేపల వేటపై నిషేధాజ్ఞ ఉన్నందున కారణంగా మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళే పరిస్థితి. కాకపోతే ఒక్కసారిగా సముద్రంలో ఈ మార్పు మాత్రం వారిని భయాందోళనకు గురిచేస్తుంది. 193 కిలోమీటర్ల తీరం విస్తరించినటువంటి చిక్కోలు జిల్లాలో 255 మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి. 13 చేపల వేటకి అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. కాకపోతే వేటపై నిషేధాజ్ఞ ఉన్న నేపథ్యంలో మాత్రం వేటకు వెళ్ళే పరిస్థితి లేకపోయినా కూడాను ఇలా సముద్రం అల్లుకొల్లంగా మారే పరిస్థితి. వేసవి కాలంలో సముద్రం చాలా నిలకడగా ఉంటుంది, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఏదో వర్షాకాలంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావం కనిపించినటువంటి పరిణామాలు ఉన్నాయి. ఎగసిపడుతున్నటువంటి అలలను చూస్తుంటే మాత్రం ఏదో పెనుముప్పు మాత్రం పొంచి ఉన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే పరిణామాలు మాత్రం నెలకొన్నాయి. రాబోయే 48 గంటల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి అన్నటువంటి సూచన మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు ఆగమనం ముందు వచ్చే ఈ పరిణామాలు మాత్రం అంటే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నట్టు మాత్రం కనిపిస్తుంది. మరోవైపు చూస్తే కనుక నైరుతి అనుకూలంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై రాబోయే 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గుండపోత వర్షాలు ఈరోజు అంటే జలమయ పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి కుండపోత వాన కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడాను జలమయ్యాయి. ప్రస్తుతం సముద్రం అల్లుకొల్లలుగా ఉండడం, ఎడతెరిపి లేకుండా వర్షాలు కొనడం, ఈ పరిణామాలన్నీ కూడా మండు వేసవిలో సముద్రం ఇటువంటి పరిస్థితి నెలకొనడానికి కారణాలు ఏంటి, ఏదైనా ఒక పెనుముప్పు ఈ తీరాన్ని పొంచి ఉండే పరిణామాలు ఏమైనా ఉన్నాయి, స్థానిక మత్స్యకారులు మనతో ఉన్నారు. అసలు ఇటువంటి నెలలో ఎలా ఉంటుంది సముద్రం, ఇప్పుడు ఇలా ఉండడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? రఫ్ అండ్ రఫ్ మత్స్యకారులు ఇప్పటికైనా మత్స్యకారులు వెళ్ళింది రఫ్ అండ్ రఫ్ మన తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బంగాళా వాయుకతంలో తుఫాను కూడా మన టీవీ లైన్లో చూపించిన పరిస్థితులు ఏమిటంటే మత్స్యకారులు ఎవరు కూడా మేము వేటకి వెళ్ళలేదు, వేట విరోధంగా చేసాము, అలాగే ఆపించాము. చూస్తే మనం మీరు చూసే వాతావరణం బట్టి కిరణాలు కూడా ఎంఐ స్పీడ్లో ఉన్నాయి. కానీ ఇక ఇప్పటికైనా మనకి దగ్గర అందుబాటులో మత్స్యకారుల తెప్పలు దగ్గరలో ఉన్నాయి. మనకి అందుకున్న లోపల పెట్టడానికి మనకు చెప్పిన పండుగల దగ్గర అయిపోయిన మత్స్యకారులు తెప్పలు పెట్టడానికి ఇవ్వలేదు. కానీ మత్స్యకారులు అనేక వేటకి వెళ్ళడానికి స్టాప్ చేసి ప్రస్తుతం వేటపై నిషేధాజ్ఞలతో మత్స్యకారులు ఎవరో కూడాను చేపలు వేటకెళ్లే పరిస్థితి. అసలు ఈ పరిణామం ఎందుకు ఇలా ఒక్కసారిగా వాతావరణం మారింది? వేసవిలో సముద్రం ఇలా ఉంటుందా? ఈ టైంలో ఇలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ టైంలో ఇంకా సముద్రం ఆవడం వల్ల 10 నిమిషాల ముందుకు వస్తుంది, 2 కిలోమీటర్ల ముందుకు వస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే మాకు చాలా ఇబ్బంది. ఈ టైంలో ఏటలు జరగవు. నిషేధాజ్ఞలు ఉన్నాయి, మీరు కూడా దాన్ని ఎక్కిపిస్తున్నారు, వెళ్ళట్లేదు. కాకపోతే ఒక్కసారిగా ఈ వాతావరణం మార్పు, వేసవికాలం సముద్రం చాలా నిర్మానుషంగా ఉంటుంది, ఒక వేట నిషేధాజ్ఞ చేపల ఉత్పత్తికి అనున్నట్టు ప్రదేశం. ఈ టైంలో ఇటువంటి విపత్తు ఏ విధంగా తీసుకుంటే భవిష్యత్తులో వేట దొరికే పరిస్థితి గట్రా ఉండదా? భవిష్యత్తులో అంటే మాకు ఇబ్బంది, పెద్దగా ఏటలు జరగవు. ఏమని ఆ టైంలోనే 10 నెలలోనే 11 నెలలు ఆ టైంలో 2-3 మాసాలు ఏటలు అవుతాయి. అక్కడి నుంచి ఏటలు పెద్దగా అవ్వవు. అక్కడ దగ్గర జట్టి ఉంటే మాకు బాగుండు. జట్టి లేకపోవడం వల్ల మేము ఎక్కువ వలస వెళ్ళిపోతుంటాము. అలాగా కనుక మత్స్యకారులు 193 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి చిక్కోలు జిల్లాలో ఒక్క జట్టి కూడా లేకపోవడంతోనే వారికి పరిణామాలు మాత్రం బాధాకరంగా ఉన్నాయి. వీటిని అతిక్రమించేందుకు కుటుంబాలను పోషించుకునేందుకు మాత్రం వలసలు వెళ్ళే పరిస్థితి ఉంది. వేసవి కాలంలో సముద్రంలో ఇటువంటి విపత్కర పరిణామం చోటు చేసుకోవడం మాత్రం ఏదైనా ఒక పెను ముప్పు మాత్రం పొంచి ఉందన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం మాత్రం ఐఎండీ ఇచ్చిన సూచన మేరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మాత్రం ఈరోజు జిల్లా యంత్రం కూడా
అప్రమత్తమైంది. ఎవరైనా వేటకి వెళ్ళే అవకాశాలు ఉంటుందేమన్న ఉద్దేశంతో అటు పోలీసులు అదేవిధంగా మెరైన్ పోలీసులు కూడాను తీరంలో గస్తీ కాస్తున్నారు. మత్స్యకారులు అందరూ కూడాను వారిని ఏకీపిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో చేపల సంపద కనుక ఎక్కువ ఇలాగ ఉంటే సామాన్యంగా ఉన్న రోజుల్లో ఎక్కువగా చేపలు దొరుకుతాయన్నటువంటి ఆశ మాత్రం వారు ఏకీపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఐఎండీ ఇచ్చిన సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా కుండపేత వర్షాల కారణంగా వేసవి కాలం మండు టెండర్లు పగలపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా ఉన్న ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆకాశం చల్లబడ్డం తర్వాత వర్షాలు కొనడం ఈ పరిణామాలన్నీ కూడా చిక్కోలు తీరంలో ఒక పెనుముప్పు మాత్రం పొంచి ఉందన్నట్టు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. 193 కిలోమీటర్లు విస్తరించినటువంటి చిక్కోలు జిల్లాలో మాత్రం ఈరోజు ఒక విపత్కర పరిణామం మాత్రం తీరం వెంబడి ఉంది. అలల ఎగసిపాటు అదేవిధంగా ముందుకొచ్చినటువంటి సముద్రం ఏదైతే ఒడ్లను సంరక్షించుకున్నట్టు వలలు కావచ్చు పడవలు కావచ్చు ఎక్కడ ఈ వర్షాలకు గనక అవి కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్న భయంతో వారందరూ వచ్చి వలల్ని పడవలను కూడా నిక్షిప్తం చేస్తున్నారు. వేటకు వెళ్ళకపోయినా వారికి సంపదకు ఎక్కడా నష్టం జరగకుండా వారు మాత్రం వాటిని పరీక్షించుకుంటారు. చూస్తే కనుక రాత్రి ముందుకొచ్చి సముద్రం పడవల్ని నీటిని లాక్కెళ్ళిపోయే పరిస్థితి అక్కడ వలలు కావచ్చు పడవలు కావచ్చు వాటిని సంరక్షించేందుకు మాత్రం అందరూ కూడాను తీరంకి వచ్చి వాటిని సంరక్షిస్తున్నారు. ఇది కనుక ఇంకా 4 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తారనే సూచనే ఉంది. కానీ ఒకవేళ కనుక అల్పపీడనం వాయుగుండంగా మారి విస్తారంగా వర్షాలు కురిసినట్టయితే మాత్రం తీరం వెంబడి మాత్రం ఒక అలజడి నెలకొనుంది. అటువంటి పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో ఇటువంటి పరిణామాల నుండి జిల్లా ప్రజలను స్థానిక మత్స్యకారులను కూడా కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఐఎండీ సూచనల మేరకు రక్షిత చర్యలు చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం అంటే విస్తారం కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమై శ్రీకాకుళం పట్టణం మొత్తం లోతట్టు ప్రాంతాలందరూ జలమయం కావడం తీరం వెంబటి ఇటువంటి అల్లుకొల్లని పరిణామాలు ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు మాత్రం ఐఎండీ ఇచ్చిన సూచన మేరకు కనుక అది వాయుగుండంగా మారితే ఇక్కడ విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు గాలి వేగం కనుక పుంజుకున్నట్టయితే మాత్రం పడవలకి వలలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో ఇప్పటికే మామిడి పంట పూర్తిగా నష్టపోయినటువంటి రైతులు మాత్రం ఈరోజు మిరప కావచ్చు ఇతరత్ర పంటలు ఇవన్నీ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అంటే వేసవి కాలంలో సేద్యం చేసిన 6 తడి పంటలు పండించే రైతులు మాత్రం తీవ్ర నష్టం సంభవించింది. తీర ప్రాంతంలో మత్స్యకారుల వేతలు ఇలా ఉంటే మైదాన ప్రాంతంలోనే వాటిని నమ్ముకున్నట్టు రైతుల పరిస్థితి కూడా ఒక దుర్భరమైన మండు వేసవిలో ఇటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ఒక విపత్కర పరిణామం చోటు చేసుకునే పరిస్థితి మాత్రం సుస్పష్టంగా కనిపిస్తుంది. అలల ఎగసిపాటు చూస్తుంటే ఏదేంటంటే వర్షాకాలంలో ఏర్పడినట్టు వాయుగుండాలు రూపంలో వచ్చినటువంటి పెనుముప్పుకి ఎటువంటి రాకాశ అలలు ఎగసిపడతాయో అంత మేర ఎగసిపడుతున్నాయి. గాలి తీవ్రత లేకపోయినప్పటికి కూడాను ఇలా ఎగసిపాటు ఉంది. అదే కనుక దీనికి గాలి తోడైతే మాత్రం తీవ్రమైన అలలు మాత్రం ఒడ్డుకు చేరుకొని ఈరోజు పడవలను అదేవిధంగా వలలను దోషం చేసే అవకాశం ఉంది. వాటికి నష్టం జరగకుండా మత్స్యకారులు మాత్రం అప్రమత్తమయ్యారు. తీరం వెంబడి మాత్రం గస్తీని ముమ్మరం చేసిన జిల్లా యంత్రాంగం ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా జిల్లా ప్రజలను కాపాడేందుకు సంసిద్ధంగా ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. చిక్కోలు తీరం నుండి వీడి జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.